విషయంలో అనిల్ సుంకర్ని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా పట్టించుకోరు. అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాడు. అసలు కాంట్రవర్సీ జోలికి వెళ్ళడు. తను లాస్ అవుతున్నా కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తాడనేది ఉంది. బట్ ఈ వైజాగ్ సతీష్తో ఎందుకు మీకు అంత ఇది రైవలరీ వచ్చింది? అసలు రైవలరీ లేదండి. పాప్ ఈవెన్ నౌ మొన్న ఇంటికి కూడా వచ్చాడు. ఓకే, రైవలరీ కాదు, ఫేట్ అనుకోవాలి. వైజాగ్ సతీష్కి ఫస్ట్ దూకుడు ఇచ్చింది నేనే. ఓకే, తర్వాత అన్ని మూవీస్ అని చేసేవాడు. ఇది ఏజెంట్ ఫస్ట్ వేరే బయర్ రెడీగా ఉన్నాడు. ఇతను ఎక్కువ ఇచ్చి తీసుకున్నాడు. ఓకే, తీసుకున్నాడు. పేమెంట్ అంటే కొంత కట్టగలే, లాస్ట్లో ఇదైంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నష్టపోయాడు. దానికి కారణాలు రకరకాలుగా ఉంటాయండి. అంటే తను ఎక్స్పెక్ట్ చేసింది వేరు. అంటే నష్టపోవడం అంటే ఓన్లీ అంటే ముందు మొత్తం 2 స్టేట్స్కి సంబంధించిన రైట్స్ ఇచ్చి ఓన్లీ వైజాగ్కే ఇచ్చారు అనేది తన ప్రధానమైన ఆరోపణ కదా. అసలు ఆరోపణ అనేది అంటే మీడియాకు కూడా ఎక్కాడు కాబట్టి అడుగుతున్నాను. ఆరోపణ అనేది అది ఫేక్ అండి. ఫస్ట్ థింగ్ అది అందరికి ఓపెన్. ఏంటంటే వైజాగ్ ఒకటి ఇస్తే నైజాం ఆయన పేరు మీద ఎందుకుంటుంది. సో అదంతా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు పాపం ఆయన మంచిదండి. సతీష్ అనే ఆయన నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. నేను ఇందాక అందదే మీరు ఇండస్ట్రీలో మీకు అందరూ మంచి వాళ్ళు ఆయన కనపడతారు. మంచి వాళ్ళు లాగా కాదండి. నా వల్ల నష్టపోయాడండి. నా వల్ల నష్టపోయినప్పుడు ఆటోమేటిక్గా నాకు బాధ్యత ఉంటుంది కదా. బాధ్యత నేను నెరవేరుద్దాం అనుకున్నాను. అక్కడ ఆ నెరవేర్చే టర్మ్స్లోనే తను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే, అంతేగాని తను పెట్టిన ఆరోపణ అనేది జీరో. అందులో ఇప్పుడంతా ఇద్దరి మధ్య ఏం లేదు, ఎలాంటి వివాదం లేదు. దాని తర్వాత ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు, ఎలాంటి వివాదం లేదు. అండ్ ఆయనే వచ్చి ఈ పూజలు చేయండి అని కూడా చెప్పారండి. హీజ్ ఇన్ టు దట్ వన్ అనమాట. ఎందుకంటే ఫైనల్లీ ఆ రోజు ఎవరో చెబుతారండి, దాని ప్రకారం వెళ్తారు, డబ్బులు వచ్చేస్తే నీకు ఎందుకని. సో నేను నిజంగా ఇవ్వాల్సి ఉంటే ఎవరు ఆగరు కదా. అండ్ ఇప్పటికైనా సరే రేపైనా బాగుంటే ఐ విల్ హెల్ప్ హిమ్ బికాస్ హీ లాస్ట్. జెన్యున్గానే అది అందరికీ తెలిసిందే కదా. మన సినిమాని నమ్మాడు, నష్టపోయాడు. నాకేంటంటే అసలు నేను తీసుకోకపోతే కనుక నేను ప్లస్లో ఉండేవాడిని. ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళేటప్పుడు మనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఆ విషయంలో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? మీ మిస్సెస్ కానీ, పిల్లలు కానీ, మీ బ్రదర్ కానీ. మీ బ్రదర్ పేరేంటి? అజయ్. అజయ్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఐ కాంట్ బి హియర్. మా ఫాదర్ కాడి నుంచి ఎవ్రీ వన్ సపోర్ట్స్ మీ. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేస్తారండి. సో అది కొన్నిసార్లు చెబుతారు, వద్దు అంటారు. అట్ ద సేమ్ టైం అంటే ఎవరేం చెప్పినా మీరు ఒకసారి మైండ్లో ఫిక్స్ అయిపోతే అలా ముందుకెళ్ళిపోతారు అనేది ఉంది. అంటే మీ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన మాట అది. ఇక అది ఉంటుందండి. అంటే అలాగే పెరిగా నేను. సో సక్సెస్లు అలాగే వచ్చినాయి, ఫెయిల్యూర్స్ అలాగే వచ్చినాయి.